భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే సిరీస్ కోసం ముందే ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ టీమిండియా తరపున కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోయే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే అతని లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఈ మెగా టోర్నీకి ముందు రోహిత్ శర్మ ఆడే ప్రతి వన్డే సిరీస్ అతనికి ఒక అగ్ని పరీక్ష లాంటిదేనని చెప్పాలి. గత కొంతకాలంగా రోహిత్ శర్మను ఫిట్నెస్ సమస్యలు గట్టిగానే వేధిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గాయం కారణంగా అతడు ఏకంగా 5 మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని ఫిట్నెస్ పై క్రికెట్ వర్గాల్లో పలు ప్రశ్నలు మొదలయ్యాయి. అంతేకాదు 2027 వరల్డ్ కప్ లో రోహిత్ స్థానం ఖాయమని టీం మేనేజ్మెంట్ వైపు నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ టూర్లో రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. అందుకే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే లండన్ చేరుకొని గట్టిగానే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ అందరికంటే ముందే లండన్ చేరుకున్నాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు లండన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని స్థానిక క్లబ్ మైదానాల్లో జోరుగా నెట్ ప్రాక్టీస్ చేస్తూ గంటల తరబడి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ కు అనుకూలించే ఫ్లాట్ వికెట్లపై ఆడిన రోహిత్ ఇంగ్లాండ్ లో ఉండే స్వింగ్, బౌన్స్ కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో T20 సిరీస్ ఆడుతున్న ఇండియన్ టీం అక్కడి కండిషన్స్ కు ఇంకా అలవాటు పడలేక బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిల్ అవుతోంది. దీంతో హిట్ మ్యాన్ ముందే అలర్ట్ అయి ప్రత్యేకంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్లపై రోహిత్ శర్మకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు 27 వన్డే మ్యాచ్లు ఆడగా ఏకంగా 1428 రన్స్ కొట్టాడు. అతడి బ్యాటింగ్ యావరేజ్ 64కు పైగా ఉంది. ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన ఏ విదేశీ బ్యాటర్ కు లేనంత అత్యధిక సగటిది. కాగా జూలై 14వ తేదీ నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ లో భారీ స్కోర్లు చేసి తన ఫామ్ అండ్ ఫిట్నెస్ పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్తోనే సమాధానం చెప్పాలని హిట్ మ్యాన్ పట్టుదలగా ఉన్నాడు.